మార్చి 28న 'రాబిన్‌హుడ్' అనే ఒక సినిమా థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇందులో హీరోగా ఎవరు నటించారనుకుంటున్నారు? మన నితిన్ గారు నటించడం జరిగింది. అలాగే హీరోయిన్‌గా శ్రీలీల గారు నటించారు. అలాగే వెన్నెల కిషోరు, రాజేంద్ర ప్రసాద్ మొదలైన వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పుడు మనం ఈ సినిమాలో స్టోరీ గురించి మాట్లాడుకుందాం. వరుసగా దొంగతనాలు జరుగుతాయి. అసలు ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? తర్వాత కథ ఏంటి? కథ ఏ విధంగా వెళ్తుంది? ఏ విధంగా మలుపులు తిరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇక ఈ సినిమా నాకు ఎలాగ అనిపించిందనుకుంటున్నారు? అంత వరస్ట్‌గా అయితే సినిమా ఏమీ లేదు. సినిమా పర్వాలేదు. బాగానే ఉంది. ఒకసారి మీరు థియేటర్‌లోకెళ్ళి చూడొచ్చు. టైమ్ పాస్ అవుతుంది. వరస్ట్‌గా అయితే లేదు సినిమా. సరే. ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్‌ల గురించి మనం మాట్లాడుకుందాం. నితిన్ గారి యాక్టింగ్ పర్వాలేదు. ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే కామెడీ సన్నివేశాలు కూడా ఆయన బాగానే చేశాడు. ఇంకా శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంటుంది. డాన్స్ బాగా చేశారు. అలాగే ఇంకా ఏంటంటే మన రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడల్లా కామెడీ అక్కడక్కడ బాగానే ఉంది. నవ్వు వస్తుంది మనకి. ఇంకా బీజీఎం బాగుంటుంది. సాంగ్స్ పర్వాలేదు. కెమెరామెన్ పనితనం గాని, ఎడిటర్ గాని బాగా పనిచేశారు. ఇంకా ఈ సినిమాలో మైనస్ పాయింట్‌ల గురించి మనం మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్‌లు ఏంటంటే కథ కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది. కథని మనం ముందుగానే గెస్ చేసే విధంగా ఉంటుంది. అడల్ట్ కంటెంట్ గట్టా ఏమీ లేదు. మొత్తం అందరూ చూడొచ్చు. మీరు కూడా ఒకసారి థియేటర్‌లోకి ఎళ్లి చూడండి. మీకు నచ్చుతది సినిమా. అంత వరస్ట్‌గా అయితే లేదు సినిమా. సరే మరి ఒక రివ్యూలో మనం మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి వెళ్ళండి.